If you're serious about doing business, if you're serious about building a brand, if you're serious about growing as a person in business, then please do it. If you're doing it for your soul, please do it. Don't just do it because everybody is doing it. It's not going to work. I have started with my whole and soul passion. I have extreme level of passion for my business, and that is, I think it's a చాలా ఇంపార్టెంట్ రీజన్. అది నేను గ్రో అయ్యింది, ఎలా గ్రో అయ్యాను, నేను ఎంతవరకు నేను ఐ కుడ్ స్ట్రెచ్ మై సెల్ఫ్, బికాస్ ఐ లవ్ మై వర్క్. ఐ కుడ్ స్ట్రెచ్ మై సెల్ఫ్ టు like to the extremes. I'll give you a small example. Like when I go to Varanasi, it's not comfortable for me to walk on those streets. It's a very rugged city. Also, it's extremely hot. Like I'm telling you, you will like just half చర్మం కాలిపోతుంది అసలు లిటరల్గా. అండ్ ఆల్సో యూ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు వాష్రూమ్స్ దేర్. లైక్ యాజ్ అ విమెన్ కెన్ యూ జస్ట్ ఇమాజిన్, ఇట్స్ హాట్, నీకు దాహం వేస్తుంది, నీళ్ళు తాగితే యూ వాంట్ గో టు ద టాయిలెట్ అండ్ దెర్ ఇస్ నో టాయిలెట్. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్ విషియస్ సర్కిల్ యూ హ్యావ్ టు గో త్రూ. సో యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రివెన్ టు డూ వాట్ యూర్ డూయింగ్. That is what I believe in business. So because you're asking me, you have a lot of entrepreneurs, so please consider just business doesn't just happen like that. ఎన్నో త్యాగాలు, ఎన్నో రోజులు ఏడవడాలు, ఎన్నో రోజులు నథింగ్ విల్ వర్క్, అట్లాంటివి ఎన్నో ఉంటాయి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఒక 5 పాయింట్సే పట్టుకొని నేను స్టార్ట్ చేశాను. బట్ నౌ ఐ హ్యావ్ సమ్ 100 SOPs టు ఫాలో. యూ షుడ్ బీ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆ మెంటల్ అవేర్నెస్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ పట్టుదల అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అది. మీరు నన్ను ఎప్పుడు అడిగినా కూడా, నేను ఈవెన్ ఆఫ్టర్ 20 years ఇఫ్ యూ ఆస్క్ మీ, బిజినెస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఈజీ టు డూ, బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ అ సర్టెన్ వే, ఇట్స్ డెఫినెట్లీ పాసిబుల్. 3 points అండి ఎనీ బిజినెస్: బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్. అబ్సల్యూట్ మిల్క్ అనే బ్రాండ్ ఫామ్ చేసేసాం, దానికి కావాల్సిన క్యాటిల్ తెచ్చాం, కావాల్సిన ప్రోడక్ట్కి మెషినరీ తెచ్చాం. ప్రోడక్ట్, ఆర్ ఫస్ట్ ప్రోడక్ట్ వాస్ పన్నీర్. నేను మీకు చెప్పాను కదా, పాలు చేయలేదు, పన్నీర్ చేసామని. పన్నీర్ కూడా చేసేసాం, అన్నీ రెడీ ఉన్నాం. కానీ ఇది ఎప్పుడండి వ్యాలిడ్? కస్టమర్కి వెళ్ళి నేను అమ్మి ఒక 100 రూపాయలు పాకెట్ నుంచి వాటి తీసి కొన్న రోజు, సేల్ అయిన రోజే ఈ మొత్తం కష్టానికి వాల్యూ వస్తుంది. కరెక్ట్. సో ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని నమ్మాలి ఎలా? క్వశ్చన్ మార్క్. నువ్వు ఇంత చిన్న బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసింది ఇప్పుడే, సూపర్ మార్కెట్కి వెళ్ళి పెడతానంటే వాడు తంతాడు. నీకు అసలు ఏం వ్యాలిడిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు, నువ్వు ఎట్లా అమ్ముతావు? పాలనుకో డైరెక్ట్గా నేను వెళ్ళి అమ్మేయచ్చు, ఇంటింటికి వెళ్తాను, కానీ నేను స్టార్ట్ చేసిన ప్రోడక్టే. సో ఇక్కడ మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. దట్స్ వెన్ వీ స్టెప్డ్ ఇన్ టు అవర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అవర్ బిజినెస్ మోడల్, మార్కెటింగ్ అవర్ ప్రోడక్ట్. దట్ ఆన్సర్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. మీరు బిజినెస్ మోడల్లో ఇది తీసుకున్నారు, ఓన్ ఫామ్ అనుకున్నాం, ఓన్ క్యాటిల్ అనుకున్నాం, ఓన్ ప్రాసెసింగ్ అయిపోయింది, ఓన్ ప్యాకేజింగ్ అయిపోయింది. ఇవన్నీ ఛాలెంజెస్ కాదండి, ఎందుకంటే మన చేతిలోనే ఉంటాయి. డబ్బు పెడితే చేస్తాం, డబ్బులు పెట్టకపోతే అవుతుంది. నెక్స్ట్ 2 స్టెప్సే, మార్కెటింగ్, సేల్స్. సో ఇక్కడ మేము తీసుకున్న వైస్ డెసిషన్, ఆర్ నేను తీసుకున్న వైస్ డెసిషన్ ఏంటంటే, బట్ మేబీ మెనీ మార్కెటింగ్ పీపుల్ మైట్ బీ యాంగ్రీ ఆన్ మీ ఫర్ దిస్, నేను మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకోలేదు. ఐ యామ్ ద ఫేస్ ఆఫ్ మై కంపెనీ. ఈవెన్ టిల్ టుడే మీరు అబ్సల్యూట్ మిల్క్ వెబ్సైట్కి వెళ్తే నా ఈమెయిల్ అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్తో కనెక్టెడ్ ఉండొచ్చు, ఏమవుతుందో మనకు జరుగుతుంది అనే టైప్లో. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను తీసుకెళ్ళి అమ్మాలి అంటే, మరీ వెళ్ళి సంతలో నిల్చొని అమ్మాలంటే కొంచెం కష్టం కదండి. చదువుకున్నా, ఇన్ని చేసాం. సరే ఆలోచించాను, కానీ అప్పటికి కమ్యూనిటీస్ కాన్సెప్ట్ ఇవి స్టార్ట్ అయింది. అప్పుడు నాకు చిన్న ఐడియా వచ్చింది. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, అప్పటికి ఆల్రెడీ బ్రాండ్స్ వర్ ఎగ్జిస్టింగ్ అని చెప్పాను. వాళ్ళు ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి వచ్చి ఇది రెంట్కి తీసుకునేవాళ్ళు. మనకి బూత్స్, మనకి ఇప్పటికీ టౌన్షిప్స్లో కియాస్క్ తీసుకొని పర్ డే 25,000 30,000 అట్లా కట్టి చేసేవాళ్ళు. నేను ఇక్కడ నంబర్ గేమ్ ఆలోచించాను. సపోజ్ నేను ఇప్పుడు 25,000 కట్టి వాడికి బూత్ తీసుకుంటా, నేను తీసుకెళ్ళేది 5 kgs పన్నీరు. ఒక్కొక్క పన్నీర్ ఇప్పుడు 50 pieces పన్నీర్ తీసుకెళ్తా, 100 రూపాయలు. నేను అంతా అమ్మితే వచ్చేది 5,000 రూపాయలు నాకు ఆ రోజు. ఫస్ట్ ఆర్డర్ అంతే తీసుకెళ్తాం కదండి, 5 kg 10 kg. నేను ఆల్రెడీ స్టాల్ 25,000 పెట్టి తీసుకున్నాను అనుకోండి, ఆ రోజు నా మొత్తం పీసెస్ సేల్ అయినా ఐఎమ్ స్టిల్ ఆన్ -20 కదా, ఐఎమ్ ఆన్ -20,000. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ 2,000 అవుతుంది కదండి, మిగలదు కదా. సో దట్స్ వెన్ ఐ థాట్ నో, నేను ఇలా చేసుకుంటూ వెళ్ళానంటే ఫస్ట్ 1 year నాకు ఈ మార్కెటింగ్కే అయిపోతుంది అని చెప్పి నాకు చిన్న ఐడియా వచ్చింది. దిస్ వాజ్ ఇన్ 2017 ఆ బిగినింగ్ స్టార్ట్ చేసిన. మై ఫస్ట్ ఆర్డర్ వాస్ 5 kgs పన్నీర్. మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాస్ అ థర్మకాల్ బాక్స్. నాకు అప్పుడు ఒక రెడ్ ఇన్నోవా కార్ ఉండేది, డ్రైవర్ కూడా ఇన్వెస్ట్ చేయలేదు, నేనే డ్రైవ్ చేసుకునేదాన్ని. ఆ థర్మకాల్ బాక్స్, మనకు టేబుల్ మేట్ అని ఒక టేబుల్ ఉంటుంది, మనకి వాల్మార్ట్లో మనకి అమెజాన్లో అమ్ముతారు టేబుల్ మేట్ టేబుల్ అని. మనం ఎక్కడ పడితే అక్కడ ల్యాప్టాప్స్ పెట్టుకొని వాడుకుంటాం.
అంటే ఒక బ్లాక్ బోర్డ్, ఆ బ్లాక్ బోర్డ్ కూడా కొనలేదు, మా సిస్టర్ నా దగ్గర తీసుకున్న అప్పు. బోర్డు మీద ఫ్రెష్ పన్నీర్ 200 grams 120 rupees అని నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంటుంది. సో ఏం చేశానంటే అప్పా జంక్షన్లో కమ్యూనిటీ ఉండేది, గిరిదారి ఎగ్జిక్యూటివ్ పార్క్, మై ఫస్ట్ సేల్ పాయింట్. మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళ కమ్యూనిటీలో. వాళ్ళకి సండే రైతు బజార్ వెహికల్ వచ్చేది. రైతు బజార్ ఇప్పుడు ఏంటంటే మనం ఎంత బద్ధకం అంటే మన సామాన్లు కొనుక్కోవాలంటే కూడా మన కిందకి వెళ్ళట్లా. మా అందరు నేను ఉండేది కమ్యూనిటీలోనే, మా కమ్యూనిటీలోనే కింద సూపర్ మార్కెట్ ఉంది, కానీ నేను వెళ్ళాను కదా, స్విగ్గీలో పెడతా, మనం రాయల్ కదా, మనం వెళ్ళాం కదా. సో ఏం చేశానంటే ఓకే నేను స్టాల్ పెట్టినంత మాత్రాన నేను పెట్టేశాను దీపారెడ్డి తోపు అని చెప్పి ఎవరు దిగిరాడు, జనాలు దిగినప్పుడే నేను స్టాల్ పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. దట్ వాస్ మై థింకింగ్ అప్రోచ్. సో ఏం చేశాను, కూరగాయలు కొనడానికి ఆదివారం అందరు దిగుతారు, కూరగాయల బండి వచ్చి పెడతారు, వాళ్ళకి ఫ్రీగా మనకు రైతు బజార్ బండ్లు వస్తాయి. సో నేను ఏం చేశానంటే మా సిస్టర్ అడిగి వాళ్ళ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఇదిగోండి మీకు వీళ్ళు వస్తున్నారు కదా, నేను పక్కన ఒక చిన్న టేబుల్ వేసుకుంటాను, వాళ్ళు కమ్యూనిటీలోకి వచ్చి మనకు లైన్గా పెడతారండి, పక్కన పాలకూర బచ్చల కూర ఆకుకూర పక్కన మా పన్నీరు, చిన్న టేబుల్ వేసుకొని బోర్డు పెట్టుకొని నా పన్నీర్ పెట్టి సండే మధ్యాహ్నం ఫస్ట్ సేల్ స్టార్ట్ చేశానండి. వచ్చి స్టార్ట్ చేసి పన్నీర్ కొనుక్కొని అందరూ 11 o'clock టైంకి స్టార్ట్ అయిందంట రైతు బజారు. ఆ రోజు ఫస్ట్ ఒక 10-15 పీసెస్ కొనుక్కెళ్ళిన వాళ్ళు పైకి వెళ్ళి కూర చేసి చాలా బాగుందని కిందకు వచ్చి మళ్ళీ కొనుక్కెళ్ళారు. ఐ వాజ్ స్టిల్ దేర్. అండ్ 5 kgs తీసుకెళ్ళిన నేను 5,000 రూపాయలకి అమ్మేశాను. మై ఇన్వెస్ట్మెంట్ వాజ్ వాట్ అండి, జీరో. జస్ట్ అ థర్మోకాల్ బాక్స్ ఫర్ 200 rupees and a table made table which I'll reuse. It's a recurring cost, it's not a capital cost. The numbers might look small, బట్ ఇక్కడ కూడా నేను క్యాపిటల్ కాస్ట్ ఆలోచించాను, రికరింగ్ కాస్ట్ ఆలోచించాను, మార్కెటింగ్ కాస్ట్ ఆలోచించాను, జస్ట్ ఫర్ 5,000 rupees. ఆ రోజు నేను 5,000కి అమ్మేశాను. మై ఇన్వెస్ట్మెంట్ వాస్ 2,000 rupees. ఐ మేడ్ 3,000 rupees ప్రాఫిట్ అండ్ ఐ టుక్ అనదర్ 5 kgs ఆర్డర్ ఫర్ దట్ డే నైట్. ఐ వెంట్ బ్యాక్, వీ డిడ్ అనదర్ 5 kgs, వచ్చి నైట్ మళ్ళీ అమ్మా. సో విత్ మియర్ 3,000 rupees ఇన్వెస్ట్మెంట్ దట్ డే ఐ మేడ్ 10,000 rupees. ఈవెన్ టుడే ఐ ఫాలో ద సేమ్ కాన్సెప్ట్. ద నంబర్స్ మైట్ బి డిఫరెంట్, thousands బదులు lakhs బదులు crores, touch wood. But I follow the same concept. Unnecessary overheads పెట్టుకోము, minimum investment, maximum output, ROI on your product is high. Is what I follow. కానీ ఆ రోజు అబ్బో నేను ఐ ఓన్ అ వోల్వో కార్, ఐ ఓన్ ఇన్నోవా, నేను వెళ్ళి కూరగాయలు పక్కన కూర్చోవడం ఏంటి అని అనుకుని ఉంటే ఇవాళ అబ్సల్యూట్ మిల్క్ ఉన్న ప్లేస్లో ఉండదు. ఫస్ట్ బిజినెస్లోకి రావాలంటే అన్నీ వదిలేసుకొని రావాలండి. నాకు ఇంత యాటిట్యూడ్, నాకు ఇంత అంటే అవ్వదు. నువ్వు నీ ప్రోడక్ట్ని ప్రేమించి మంచిగా అమ్ముకోగలిగితేనే వెళ్ళగలుగుతావు. సో దట్స్ వాట్ ఐ ఫాలో ఈవెన్ టిల్ టుడే. వన్ ఆఫ్టర్ ద అది డెవలప్ అయింది. ఇన్వెస్ట్మెంట్ రేస్ చేస్తున్నప్పుడు అపారెంట్లీ మీరు ఒక్కరు ఉంటే మేము ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేము, ఆస్క్ యువర్ హస్బెండ్ ఆల్సో టు సైన్ అప్ యాజ్ అ కో-ఫౌండర్, ఆస్క్ హిమ్ టు లీవ్ హిస్ జాబ్ అండ్ స్టెప్ ఇన్, వీఆర్ ఇమీడియట్లీ రెడీ టు గివ్ ద మనీ దట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ అని చెప్పారంట. సో విమెన్ కి ఈ స్పేస్ లో ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారా? మీ ఒపీనియన్ ఏంటి? దేర్ ఆర్ 2 things. ఒకటి విమెన్ పర్స్పెక్టివ్ గా, ఒకటి ఇన్వెస్టర్ కానీ ఈవెన్ ఎంప్లాయర్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ కదా. మేబీ జనరిక్ గా మాట్లాడుకోవచ్చు మనము, ఓన్లీ స్టార్ట్అప్స్ అని కాదు. ఎక్కడైనా విమెన్ కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తప్పకుండా ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. నా పర్సనల్ స్టోరీ చెప్తాను. నేను 2 times బ్రేక్ తీసుకున్నాను. నాకు 2 పిల్లలు, 2 times ప్రెగ్నెన్సీ టైంలో బ్రేక్ తీసుకున్నాను. అండ్ తర్వాత కూడా పర్సనల్ రీజన్స్ కి తీసుకోవాల్సి వచ్చింది. 3rd బ్రేక్ కూడా తీసుకున్నాను. అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. బ్రేక్ తీసుకున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాము, కానీ ఏం చేయాలి ఆ టైంలో? ఎంత వీలైతే అంత మనం కెరియర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఆ స్ట్రింగ్స్ ని పట్టుకుని ఉండాలి. మేబీ ట్రైనింగ్ తీసుకోవడము, నాలెడ్జ్ పెంచుకోవడము, లేకపోతే ఆ బ్రేక్ టైంలో మనం బ్యాక్వర్డ్ అవ్వకూడదు. సో always try to be at par with what is happening in the society at large and in your career. ఇప్పుడు ఎంప్లాయర్ కానీ మేబీ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ గా చూసుకుంటే మేబీ వాళ్ళకి ఉంటుందేమో డెఫినెట్లీ ఒకవేళ బ్రేక్ తీసుకుంటే ఎలా అనేది. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ దేర్ మనీ, కరెక్ట్, రైట్, ఆర్ మేబీ దేర్ కమిట్మెంట్ ఇఫ్ ఇట్స్ కంపెనీ. మరి వాళ్ళు డెడ్ లైన్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు రిస్క్ కూడా ఆలోచించాలి కదా. సో రిస్క్ ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాకప్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పర్స్పెక్టివ్ లో డెఫినెట్లీ క్లారిటీ వాళ్ళు చూస్తారు, అంతే. సో మేబీ ఒకవేళ ఒక విమెన్ ఫౌండర్ ఉంటే మేబీ ఇంకొక కో-ఫౌండర్ ఎవరైనా గాయ ఉండి అలా కూడా స్టెప్ ఇన్ అవ్వచ్చు కదా, హస్బెండ్ అనే కాదు. అందుకే టీమ్ అనేది చూస్తాం అన్నమాట. సో ఒకవేళ స్టెప్ బ్యాక్ తీసుకున్నా ఇంకొకరు దాన్ని ఫిల్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ వర్క్ అవుట్, అంతే. ఒకరోజు ర్యాండమ్గా నేను న్యూస్ పేపర్ చూస్తుంటే
బేగంపేటలో ఒక కల్నరీ ఆర్ట్స్ అని మిస్టర్ సుధాకర్ రావు అప్పుడే స్టార్ట్ చేశారనమాట. నా అంతలో నేనే వెళ్ళి బేగంపేటలో రిటర్న్ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ రాసేసి గ్రూప్ డిస్కషన్లో పాల్గొని అన్నీ చేసి వచ్చేసాను. వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ దట్ యూఆర్ సెలెక్టెడ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. అంతా బాగానే ఉంది. 58,000 ఫీ ఎవరు కడతారు? సో చెప్పాను, ఇట్లా ఉంది, నాకు ఇంట్రెస్ట్, నేను చేస్తాను అంటే 58,000 ప్రొఫెషనల్ కోర్స్ కోసం మేమైతే ఇవ్వలేమమ్మా, ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ దట్. 3 days ఉపవాసం ఉన్నాను నేను. ఏమీ తినలేదు. నీళ్ళు తాగుతూ అట్లా కిచెన్‌లో వెళ్ళడం, ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని తాగడం. టు టెల్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ నాకు చేపియండి అని. నాకు తెలుసు వాళ్ళ కండిషన్ అది. లేదు, మీ ఇష్టమే, మీరే బెటర్ పీపుల్ టు థింక్ ఫ్రమ్ మై ఎండ్ ఆల్సో అని కూడా వదిలేసాను. తర్వాత బయోకెమిస్ట్రీలో డిగ్రీ చేశానండి. చేసేసి 3 years ఏదో చదివాను. ఆ బయోకెమిస్ట్రీ దాంట్లో ఏమీ ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. చేశాను. అది ఎందుకు చేశానో నాకు తెలీదు. చేయమన్నారు, చేశాను. మళ్ళీ 3 years తర్వాత దట్ థాట్, ఇట్ వాజ్ హాంటింగ్. ఏదో నేను పోతున్నా, ఏదో ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఇదే చేయట్లేదు అని అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు హోటల్. నేను హోటల్ మేనేజ్మెంటే చేస్తా అని కూర్చున్నా. మాకు కింద టెనెంట్ ఉండేవారు. ఆయన తాజ్ కృష్ణలో సర్వీస్, ఎఫ్ఎన్బి సర్వీస్లో అన్నాడు, నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా హోటల్కి రా, నేను నీకు నేర్పిస్తాను అన్నాడు. అట్లా నేర్చుకునేది నాకు కావద్దు, నాకు ప్రొఫెషనల్గానే నేర్చుకొని బేసిక్స్తోని వెళ్ళాలని ఉంది అని. ఓకే సరే. ఒక అన్వర్లూమ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, వాళ్ళు ఒక 20,000 ఇస్తున్నారు ఫీజు, అది జాయిన్ అవ్వు అన్నారు. సరే, వాళ్ళకి 20,000కి కన్విన్స్ చేశాను. మీరు ఫస్ట్ ఇయర్ నాకు కట్టండి, తర్వాత నేను చూసుకుంటానని చెప్పాను. ఓకే అన్నారు. సరే అని కట్టేశారు. నేను బాగా పర్ఫామ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టింక్షన్ మార్క్స్తోని బయటికి వచ్చాను. ఒక రెస్టారెంట్లో ఒక 3-4 months పనిచేశాను. తర్వాత ఒక ఆఫర్ వచ్చింది. పంజగుట్ట సర్కిల్, అదే నాగార్జున సర్కిల్ అంటాం కదా, అక్కడ 3rd floorలో రెస్టారెంట్ ప్లేస్ ఖాళీ అయింది, యూ కెన్ సీ అని. సరే అని మేము ఒక 2-3 people ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మా హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్సే వెళ్ళి చూసామన్నమాట. వాళ్ళందరూ అన్నారు, సరే సరే చేద్దాం, అందరం చేద్దాం, అది ఇది అని అందరూ చేశారు. బట్ వెన్ ద సిచ్యుయేషన్ కేమ్, అందరూ బ్యాక్ ఆఫ్ అయిపోయారు. నన్ను ముందర పెట్టేసి, నేను ఇంటి నుంచి ఫస్ట్ 50,000 తీసుకొచ్చి అడ్వాన్స్ కట్టాను. అది తీసుకోలేము, ఓకే. అండ్ అది ప్రెమైసెస్ ఇచ్చేటప్పుడు మాకు చెప్పలేదు పార్కింగ్ లేదని. అప్పుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ప్లేస్. సో ఆయన కాన్వాయ్ రావడానికి అక్కడ పార్కింగ్ అలౌడ్ లేదు, రెస్టారెంట్ ముందర పార్కింగ్ అలౌడ్ లేదు. యూ హ్యావ్ టు పార్క్ వెనకాల నుంచి వచ్చి పార్క్ చేయాలి. దట్ విల్ టేక్ అనదర్ 1 kilometer, 1.5 kilometer. అంతా తీసుకున్నాము, అడ్వాన్స్లు కట్టేసాము, రెంట్లు కట్టేసాము, స్టార్ట్ పెట్టేసాము. గెస్ట్ రారే. అప్పుడు ఎక్కువ నేను షెఫ్ డిపెండెంట్గా వెళ్ళిపోయాను అనమాట. షెఫ్స్ని తీసుకున్నా, మేనేజర్ని తీసుకున్నా, మీరు చేసుకోండి, మీరు చేయండి, నేను ఉంటాను డబ్బులు సప్లై చేయడానికి అనే టైప్లో పెట్టాను అనమాట. ఏముంటుంది, ఎక్స్పీరియన్స్ లేదు, అండ్ మనకి ఫుడ్ తెలీదు. వాళ్ళు చేస్తే ఇవ్వడము, గెస్ట్ వస్తే ఇవ్వడము, వేస్టేజ్ అయిపోవడము, ఆ రోజుకి అంతా చేసుకుంటారు, అది యూజ్ కాదు, అది వేస్ట్ అవ్వడము, శాలరీస్ పే చేయాలి, రెంట్ పే చేయాలి. ఇదంతా ఎవ్రీ మంత్ బిల్డ్ అవుతూ ఉంది. మా అక్క, మేము 7 sisters, నేను 6th one. మా 5th అక్క నాగార్జున సర్కిల్లో, నాగార్జున ఫర్టిలైజర్స్లో ICWA ఫైనాన్స్లో బాగా మంచి పొజిషన్. తను కష్టపడి ఒక చిన్న ప్లాట్ తీసుకుంది ఎక్కడో, అంటే గచ్చిబౌలిలోనే తీసుకుంటే, నేను అక్క ప్లీజ్ నాకు అది ఇవ్వవా, ఇది బ్యాంక్లో పెట్టుకొని నేను తీసుకుంటా అంటే, తను ఏ నమ్మకంతోనో, నా మీద ప్రేమతోనా లేకపోతే దేనితోనో ఇచ్చేసింది, పెట్టేసింది. తనకు తెలియని కూడా తెలియదు, నేను అది వాపస్ ఇస్తానా కూడా తెలియదు తనకి, అది తనకు వస్తుందా లేదా తెలియదు. అంటే అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004. అప్పుడు 20 lakhs అంటే ఏంటండి, అది ఇట్స్ మోర్ దెన్ 2-3 crores. ఓకే, ఒక సెటిల్ అయిపోతుంది. ఆ 20 lakhsలో ఎంతో అవుతుంది. ఆ డబ్బులు తీసుకొని నేను పెట్టాను. మొత్తము 6-8 monthsలో క్లోజ్ చేయాల్సి వచ్చింది. షెఫ్ డిపెండెన్సీస్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ అ రెస్టారెంట్, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఇంకొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అంటే మీరు పెట్టుకోండి, నో ఇష్యూస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హు ఆర్ జస్ట్ వాంట్ టు ట్రై, వాళ్ళ హార్డ్ అండ్ మనీతోని పెట్టుకుంటా అంటే షెఫ్ డిపెండెన్సీస్తో మీరు వెళ్ళకండి. ఫస్ట్ వర్క్ దేర్. ఎక్కడన్నా మీరు స్టార్ట్ చేసినప్పుడు ట్రై వర్కింగ్ దేర్. మీ చిన్న పొజిషనే ఉండొచ్చు, వెళ్ళి పని చేయండి, ఫుల్ ఫ్లెడ్జ్గా పని చేయండి, ఎక్స్పీరియన్స్ తీసుకోండి. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి వెదర్ యూ వాంట్ టు కమ్ టు F&B ఆర్ నాట్.